వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మరోవైపు కస్టడీ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వంశీ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు సీఎం చంద్రబాబు. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తులు వేసిన వల్లభనేని వంశీ ఇప్పుడు కొత్త తిప్పలు తెచ్చుకున్నారు. ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి భయపెట్టి సాక్ష్యాలను తారుమారు చేశారని పోలీసులు సాక్ష్యాలు కూడా సేకరించారు. ఈ కేసులో వల్లభనేని వంశీతో సహా 5గురిని అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించడంతో విజయవాడలోని జిల్లా జైలులో ఉన్నారు. అయితే వంశీ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు 10 రోజుల పాటు కస్టడీ ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా, అదేవిధంగా ఈ కేసు కుట్రతో పెట్టారని బెయిల్ ఇవ్వాలని వంశీ తరపున న్యాయవాదులు పిటిషన్లు వేశారు. వీటిపై విజయవాడలోని ఎస్సీ ఎస్టీ కోర్టులో 3 రోజులుగా విచారణ జరుగుతోంది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎస్సీ ఎస్టీ కోర్టులో వల్లభనేని వంశీ సెల్ఫ్ అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్ధన్ పోలీసుల దగ్గర ఉన్నారు కాబట్టి మళ్లీ సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం లేదని అఫిడవిట్ ద్వారా చెప్పారు. బుధవారం ఇరువురు న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా కేసుల విచారణ గురువారం రోజు వాయిదా వేశారు. వంశీ కస్టడీకి ఇవ్వాలని వేసిన పిటిషన్ పై జరిగిన విచారణలో వంశీని కస్టడీకి ఇస్తే మరిన్ని ఆధారాలు సేకరించడంతో పాటు ఈ కిడ్నాప్ వ్యవహారంలో మరింత మంది సూత్రధారులు పాత్రధారులు తెలిసే అవకాశం ఉందని ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో వంశీని అన్యాయంగా ఇరికించారని, ఎలాంటి తప్పు చేయలేనంటూ వంశీ తరపున న్యాయవాదులు వాదించారు. దీంతో ఇరువైపులా న్యాయవాదుల వాదనలు పూర్తి కావడంతో న్యాయాధికారి తీర్పు శుక్రవారం వెలువరిస్తామంటూ విచారణ వాయిదా వేశారు. వంశీ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జైల్లో మంచం సౌకర్యం కల్పించడంతో పాటు ఇంటి నుంచి ఆహారం తీసుకువచ్చేందుకు అనుమతి ఇవ్వాలని, అదేవిధంగా ఈ కేసులో వంశీకి సంబంధం లేనందున బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వంశీ తరపున దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. బుధవారం ఈ పిటిషన్ పై వాదనలు జరగ్గా న్యాయాధికారి స్పందిస్తూ వంశీ విషయంలో జైలర్ ను, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ ను కోర్టుకు రావాలని ఆదేశించారు. దీంతో గురువారం విచారణ ప్రారంభమైన వెంటనే వారిద్దరూ కోర్టులో హాజరయ్యారు. జైల్లో వంశీకి ఏ సదుపాయాలు కల్పిస్తున్నారు, ఆరోగ్య పరిస్థితి ఏమిటో తెలపాలని న్యాయాధికారి ఆదేశించారు. వంశీని ప్రత్యేక సెల్లో ఎందుకు ఉంచారని న్యాయాధికారి అడగ్గా, జైల్లో బ్లేడ్, గంజాయి బ్యాచ్ ఉన్నారని, వంశీ మాజీ ఎమ్మెల్యే కావడంతో భద్రత దృష్ట్యా ప్రత్యేక సెల్లో ఉంచామని జైల్ సూపరింటెండెంట్ పాల్ న్యాయాధికారికి విన్నవించారు. So YSRCP leader has been arrested and the anticipatory bail of his has been denied. So in TDP office attack issue, what would you like to say on that? No, I don't want to comment anything. Law will take its own course of action. Anybody will commit mistake. There is no politics here. Only law will take its own course. వంశీకున్న పలుకుబడి, రాజకీయ సంబంధాల నేపథ్యంలో బెయిల్ ఇస్తే సాక్షులను బెదిరిస్తారని, కేసును తారుమారు చేస్తారని ఇప్పటికే సత్యవర్ధన్ ను బెదిరించి భయపెట్టిన అంశాలను వివరిస్తూ ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు పూర్తి కావడంతో న్యాయాధికారి తీర్పును శుక్రవారం వెలువరిస్తామని విచారణ వాయిదా వేశారు. వల్లభనేని వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు పూర్తయిన నేపథ్యంలో న్యాయస్థానం నుంచి ఎలాంటి తీర్పులు వస్తాయోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. శుక్రవారం లంచ్ లోపే తీర్పులు వెలువడే అవకాశం ఉందని న్యాయవాదులు అంటున్నారు.